హలో నమస్తే, నేను మీ ఆంజనేయులు. ఈరోజు నా అన్వేషణలో మళ్ళొక ఫుడ్ రివ్యూ. అది ఎక్కడనో కాదు, నాగార్జున సర్కిల్ దగ్గర నిమ్స్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ ఒక రోడ్డు పైన చూస్తే ఈరోజు మార్నింగ్ ఆల్మోస్ట్ 11:30 అవుతుంది. పబ్లిక్ విపరీతంగా ఉన్నారు. ఏందో చూద్దాం ఇక్కడ కూడా అనుకొని ఈరోజు మన అన్వేషణలో ఇక్కడ ఆంటీ దగ్గర ఆల్మోస్ట్ మీరు చూస్తుండొచ్చు, ఇక్కడనే ఈ టైంలోనే ఒక 50 to 70 మెంబర్స్ ఉన్నారు. ఆంటీ దగ్గరికి వెళ్ళి ఏం స్పెషల్ ఉంది, ఏమేమి కర్రీస్ ఉన్నాయి మొత్తం ఒకసారి కనుక్కుందాం రండి. ఆంటీ ఏమేమి ఉన్నాయి మీ దగ్గర? మా దగ్గర వెజ్ నాన్ వెజ్ అన్నీ ఉంటాయండి. తలకాయ కూర, బోటి, చికెన్ లివరు, మటన్ లివరు, ఎగ్, వెజ్. అంటే ఇప్పుడు మటన్ కర్రీ ఒక ప్లేట్ ఎంత ఇస్తారు మీరు? మేము 90 రూపాయలు ఇస్తాం. 90 రూపీస్? 90 రూపీస్ ఇస్తాం. బోటి ఎట్లా? 90 రూపాయలే. ఏదైనా తీసుకున్నా 90 రూపాయలు? ఏదైనా తీసుకున్నా. చికెన్, బోటి, లివర్, తలకాయ కూర ఏది తీసుకున్నా 90 రూపాయలు. చికెన్ ఇది మంచి స్మెల్ వస్తుంది అస్సలు. క్లోజ్ ఒకటి తీసుకో ఒకసారి. అంటే వెజ్ తీసుకుంటే ఎంత తీసుకుంటారు? 60 రూపాయలు తీసుకుంటానండి. వెజ్ 60 రూపాయలు తీసుకుంటా. ఒక ఎగ్ వేస్తే 10 రూపాయలు తీసుకుంటా. ఒక ఎగ్ వేస్తే 10 రూపాయలు ఎక్స్ట్రా అంతే. మామూలుగా ఎంత తిన్నా సరే అంటే లిమిట్ మీరేమన్నా ఇంతే ఒక స్పూను గ్రేవీ పెడతారు లేకుంటే తిన్నంత పెడతారు? అట్లా ఏమో పెట్టమండి, తింటారు ఇల్లు, తిన్నంతే పెడతాను. తిన్నంతే పెడతాను. ఎందుకంటే ఇక్కడ మీ దగ్గర చూస్తే చాలా పబ్లిక్ ఉన్నారు. పొద్దున ఆల్మోస్ట్ 11కి ఇంత పబ్లిక్ ఉన్నారంటే అంత ఆషమాష విషయం కాదు. అవును, 1 o'clock చూడండి మీరు, అసలు సరిపోరు. ఈ రోడ్ అంతా ఫుల్ అయిపోతుంది, ఫుల్ గిరాకీ ఉంటుందండి. మీరు ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడ పెట్టబట్టి? నేను ఇక్కడ 10 years. 10 years నుంచి పెడతా? 10 years నుండి నేను ఇదే ప్లేస్. మా ఊరు వరంగల్. మేము వరంగల్ నుండి ఇక్కడ ఉన్నాము. ఇది పెట్టేము, బాగా నడుస్తుంది. 10 years నుంచి నడిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ పొద్దున ఇంతమంది ఆటో వాళ్ళు వస్తారంటే మీరు ఎంత మంచి కొడతారో చూడాలి. ఆటో వాళ్ళు ఫుల్గా, ఆటో వాళ్ళు, ట్యాక్సీ వాళ్ళు అయినాయా? ఆటో వాళ్ళు, ట్యాక్సీ వాళ్ళు, ఈ నిమ్స్ హాస్పిటల్ వాళ్ళు, కొంచెం ఆఫీస్ వాళ్ళు, అటు పోయే వాళ్ళు, ఇటు పోయే వాళ్ళు అందరు ఉంటారండి. చాలా రన్ అవుతుంది. అంటే మీరు పొద్దున ఎన్ని గంటలకు స్టార్ట్ చేస్తారు? మేము 5ంటికి స్టార్ట్ చేస్తామండి. పొద్దున 5ంటికి స్టార్ట్ చేస్తాం. కరెక్ట్ 11 వరకు ఇక్కడ ఉంటాం. 11 వరకు ఇక్కడ ఉంటాం. 5 గంటల వరకు, 4:30 వరకు క్లోజ్ చేసేస్తాం. అంటే మార్నింగ్ 11 to 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు క్లోజ్. 4:30 క్లోజ్ అయిపోద్ది. ఈ లోపల ఫుల్ గిరాకు ఉంటుంది. ఆటోలు కూడా ఫుల్ ఉంటాయి. ట్యాక్సీ వాళ్ళు మీతో మాట్లాడుతుంటే కూడా ఇంతమంది సర్వ్ చేస్తున్నారు. అలాగే నా చూస్తున్న మా కెమెరా వెనకాల మొత్తం పబ్లిక్ ఉన్నారు మీ దగ్గర మొత్తం. అవును. ఆంటీ దగ్గర ఫుడ్ తీసుకొని ఆ టేస్ట్ ఎట్లా ఉందో ఒకసారి నేను టేస్ట్ చేసి చూపిస్తాను. చాలు. చికెన్ కర్రీ ఇప్పుడు. చికెన్ ఇది మటన్ కాదండి, తలకాయ కూర. ఇది తలకాయ కూర. ఇది చూడండి, మీరు తిని చూడండి. మా ఇంకా ఉంటాయి. TV9 దగ్గర కూడా ఉంటుంది, లక్ష్మమ్మ అని. ఇది మటన్ లివర్ అండి. చూడండి మీరు, ఇది కూడా చూడండి. ఇది చికెన్ లివరు. చూసుకోండి. ఆంటీ మాత్రం బ్రహ్మాండం గార్లిక్ చేసింది. చూద్దాం ఒకసారి. బ్రహ్మాండంగా ఉంది. వేడిగా ఎవరు మిస్ అవ్వద్దు, కంపల్సరీ రండి ప్రతి ఒక్కరు. అంతే, ఇంకా మామూలుగా లేదు, సూపర్గా ఉంది. దానికంటే ఇది చూడు, మంచి స్పైసీగా బ్రహ్మాండంగా. ఇంకో అన్న మనతోటి పక్కన ఉన్నాడు, తినుకుంటూ అన్నతో కూడా మాట్లాడదాము. ఏం వేసుకోరన్నా? మటన్ లివర్ అన్న. మటన్ లివర్. మీరు రెగ్యులర్ వస్తారు ఇక్కడికి? ఎట్లుంటుంది ఫుడ్? బాగానే ఉంటుంది అన్న. బాగుంటుందా? బాగానే ఉంటుంది. చూస్తుంటే మంచి కలర్ఫుల్ కనిపిస్తుంది కదా? అవును. అవునా? బాగుంటుందా? బాగానే ఉంటుంది. నిన్న తింటాం రోజు మేము. నిన్న తింటా? ఏం చేస్తారు దగ్గర? ఆటో డ్రైవింగ్. ఆటో డ్రైవరా? అయితే ఇక్కడ రెగ్యులర్ చికెన్ తింటారు?
సిటీ అంతా తిరుగుతారు మళ్ళీ ఇక్కడికి వస్తారు లంచ్ టైంకి. ఓన్లీ రోజు ఏమేమి తింటారు, ఏమేమి వస్తుంది మీకు ఆంటీ దగ్గర? రోజు ఒకరోజు తలకాయ కూర, ఒకరోజు బోటి, ఒకరోజు మటన్, ఒకరోజు చికెన్ లివర్, ఒకరోజు దాల్ రైస్ అట్లా. ఎంత తీసుకుంటుంది? 90 రూపీస్. 90 రూపీస్. చికెన్ మటన్కి 90 రూపీస్, దాల్ రైస్కి 80 రూపీస్, 80 రూపీస్, 70-80 రూపీస్ అట్లా తీసుకుంటాం. 70 రూపీస్, 80 రూపీస్. ఆల్మోస్ట్ ఎన్ని రోజులు మీరు రావట్టు ఇక్కడికి? 3-4 ఇయర్స్ అవుతుంది. 10 years అవుతుంది. ఆయన 10 ఇయర్స్, నాకు 3-4 ఇయర్స్ అవుతుంది. 3-4 years. మీరు ఎన్ని రోజులు అయినా రావట్టి? ఈయన 7-8 సంవత్సరాలు. 7-8 అవుతుంది. 7-8 years నుంచి వస్తారా? అవును. ఇప్పుడు ఏం తింటారు? మటన్ లివర్. మటన్ లివరా? అంటే రెగ్యులర్ వర్స్ తింటారా మీరు ఇక్కడ? రెగ్యులర్. ఎంత దూరం నుంచి కూడా ఎన్నే వస్తాం మేము. ఎంత దూరం ఉన్నా ఇక్కడికి వస్తారు? హైటెక్ సిటీ, గచ్చిబౌలి ఎక్కడైనా ఉంది కానీ ఇక్కడనే వస్తాం. ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చి తింటారు మీరు? ఇక్కడికే వచ్చి తింటాం. అంటే ప్రతిరోజు లంచ్ టైం మాత్రం ఇక్కడ రావాల్సి వస్తుంది. అంత బాగుంటుంది? బాగానే ఉంటుంది. ఎంత తీసుకుంటుంది మీ దగ్గర రెగ్యులర్ వచ్చి వాళ్ళ దగ్గర? అదే 80-90 రూపీస్. 80-90 రూపీస్. అంటే ఇప్పుడు బయట ఫుడ్ కంటే ఇప్పుడు హోటల్స్ కంటే ఇది రీజనబుల్ అంటారా, ఎక్కువ రేట్ అంటారా? హోటల్ కన్నా ఇక్కడనే మంచిగా ఉంటుంది. టేస్ట్ బాగుంటుంది, ఫుడ్ కూడా మంచిగానే ఉంటుంది. ఫుడ్ మంచిగా ఉంటుంది, రీజనబుల్. అందుకే అంత దూరం నుంచి ఇక్కడ దాకా వస్తాం. మీరు ఉండేది ఎక్కడ? మేము ఉండేది అయితే ఇక్కడ ఏం లేదు. 3-4 డేస్ ఇక్కడ ఉంటాం, మళ్ళీ తర్వాత ఇంటికి వెళ్ళిపోతాం మేము. ఊర్లో నుంచి వచ్చి 3-4 డేస్ ఇక్కడ ఉండేసి మళ్ళీ ఆటో నడిపి అక్కడికి వెళ్ళిపోతాం. అక్కడ వెళ్ళిపోతాం. 3-4 డేస్ ఇక్కడ తింటారా? ఇక్కడనే తింటాం. 3-4 డేస్ ఇక్కడనే తింటాం. 3-4 డేస్. చూసారు కదా, బయట చాలామంది ఏం చేస్తారంటే సిటీ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఒక 2 days 3 days హైదరాబాద్లో ఉంటారు, మళ్ళీ 2 days 3 days ఊర్లలో ఉంటారు. అయితే వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు సిటీలో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి తినడం ఎక్కువ ఉంటుంది. చెప్తుండు కదా, మీరు కూడా రండి, అందరు టేస్ట్ చేయండి. ఒక మంచి ప్లేస్, ఒక మంచి టేస్ట్. ఇంకొక ఫుడ్తో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ.